అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేసవికాలం ప్రారంభమైంది. భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి నెలకొంది. ఓవైపు ఎండలు, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో వ్యవసాయం చేసే రైతన్నలకు కష్టం వచ్చిందనే చెప్పవచ్చు. వర్షాకాలము అత్యధికంగా వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులు కుంటలు అన్ని నిండు కుండలను తలపించాయి. గలగల గోదావరి పరిగెత్తినట్లు నీరన్నీ కూడా సముద్రం పాలైంది. కానీ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, నీరు కరువైంది, భూగర్భ జలాలు అడుగంటున్నాయి. అసలు నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడానికి గల ప్రధాన కారణాలేంటి? వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో వరి పంటలకు కానీ వ్యవసాయానికి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జలాల డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస బాబు ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ఎండాకాలం ప్రారంభమైంది, అసలు వర్షాకాలం అత్యధికంగా వర్షాలు కురిసాయి, ప్రాజెక్టులు కుంటలన్నీ గలగల గోదావరి పారినట్లు సముద్రం పాలై నీళ్ళన్నీ సముద్రం పాలైపోయాయి. ఇప్పుడు నీళ్లు కరువైన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏంటి సార్ భూగర్భ జలాల పరిస్థితి? భూగర్భ జలాలను మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే నిజామాబాద్ జిల్లాలో మనం అనుకున్నంతగా అత్యధికమైన భూగర్భ జలాల మీద ఆధారపడి లేదు. కొంతవరకు కమాండ్ ఏరియా అనేది ఉంది, కొంత భూగర్భ జలాల మీద ఆధారపడి రైతులు పంటలు పండిస్తున్నారు. నిజానికి మనము పరిగణలోకి తీసుకుంటే ఈ సంవత్సర కాలంలో మనకు 15% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడ్డది. ఫస్ట్ పాయింట్. దాంట్లో మనకు పడవలసింది 984 mm పడవలసి ఉంటే మనకు 1131 mm పడింది. అది 15% ఎక్సెస్ ఉంది. ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, మనకు ప్రస్తుత జనవరి నీటి మట్టాలు మేము భూగర్భ జల శాఖ నుండి 82 పీజోమీటర్ల అబ్జర్వేషన్ వెల్స్ ద్వారా మేము సేకరించిన నీటి మట్టాలను పరిగణలోకి తీసుకొని ఎనాలిసిస్ చేస్తే జనవరి మాసపు భూగర్భ జల నీటి మట్టము 10.09 మీటర్లు ఉన్నది. గత మాసము అది 8.92 మీటర్లు, అంటే రమారమి 1.17 మీటర్లు కిందికి పడిపోయినది వాస్తవమే. దాని పరిస్థితులను గమనిస్తే మనకు వ్యవసాయానికి మనకు దరిదాపుగా నిజామాబాద్ జిల్లాలో 97,000 బోరు బావులు అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఎక్కువ శాతము 97,000 బోరు బావులు భూగర్భ జలాల మీద ఆధారపడి పంటలు చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రబీ కాలంలో అంటే జనవరి నుండి డిసెంబర్లో వేసిన పంటకు దాదాపుగా భూగర్భ జలాల మీద ఆధారపడి తీసినారు. కాబట్టి ఈ యొక్క ఎక్కువగా అవసరత ఏర్పడ్డది. అందును బట్టి మేము ఏమి యొక్క రైతాంగానికి ఒక సందేశం ఇస్తున్నామనంటే, నిదానంగా మనము బోర్ల యొక్క సామర్థ్యాన్ని మీరు పరిగణలోకి తీసుకొని పంటను కాపాడుకోవాలన్నది మొదటి పాయింట్. అంతకన్నా ముందు త్రాగునీటికి ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క సమ్మర్ను మీరు గట్టెక్కించాలన్నది రెండో పాయింట్. ఆ విధమైన పరిస్థితి ఇప్పుడు ఉంది సార్. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా భూగర్భ జలాలని రీఛార్జ్ చేసుకోవాలంటే ఎలాంటి పద్ధతులు పాటించాలి? ఇది మాత్రము చాలా ప్రాముఖ్యమైన విషయం సార్. భూగర్భ జలాలను వెలికి తీసే మాత్రమే కాకుండా భూగర్భ జల వినియోగదారులు అందరూ తప్పనిసరిగా మీరు భూగర్భ జలాలను ఇంకింపజేసేదానికి ప్రయత్నం చేయాలి. వాటినే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అని అంటారు. ప్రభుత్వము కఠినమైన ఒక నిర్ణయం తీసుకున్నది. ప్రతి బోరు బావికి ఒక ఇంకుడు గుంతను ఏర్పరచుకోవాలనేది మున్సిపాలిటీ వారికైనా కానీ అర్బన్ ఏరియాలైనా కానీ అగ్రికల్చర్ అయినా కానీ వాళ్లకు నిర్దేశమైన సూచనలు ఇచ్చింది. కాబట్టి ఎవరైతే భూగర్భ జలాలను బోర్ల బావిదారులుగా కానీ వినియోగించుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఒక ఇంకుడు గుంతను, ఒక చిన్న ఫామ్ పాండును నిర్మించుకోవాలన్నది ఎన్జిటి నుండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఒక నిర్దిష్టమైన సూచనలు ఇచ్చి కంపల్సరీగా మీరు మ్యాండేటరీగా నిర్మించుకోవాలన్నది అని చెప్తానే ఉన్నది. కాబట్టి రైతు సోదరులు, భూగర్భ జల వినియోగదారులు ఈ యొక్క హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ను ఇంప్లిమెంట్ చేయాలనేది నేను సవివరంగా విన్నవించుకుంటున్నాను. అయితే సార్ చెప్పండి, చాలా ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, గ్రామీణ ప్రాంతాల్లో కానీ అర్బన్ ప్రాంతాల్లో కానీ ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా సూచిస్తుంది. ఆ సూచించిన పరిస్థితిని దాన్ని ఎందుకు అమలు చేయలేకపోతుంది? ఇందులో భాగస్వామ్యము, ప్రజల భాగస్వామ్యము ఎక్కువగా ఉన్నది. కాబట్టి దానిలో ఎక్కువగా కొంతవరకు ఖర్చు ద్రవ్యము ఎక్కువగా వెలకట్టాలి కావాల్సి, అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వ పరంగా ఎన్నో పథకాలు నరేగా ద్వారా అయితేనేమి మున్సిపల్ కమిషన్ వాళ్ళ ద్వారా కానీ ఇస్తున్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం దీంట్లో ఎక్కువగా చేయాలి అన్న దాంట్లో ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావట్లేదు.
మ్యాండేటరీగా ఇప్పుడు చేశారు కాబట్టి కనీసం ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశమైన పరిస్థితులను వాళ్ళు అనుకరించి కట్టుకోవాలనేది మేము భూగర్భ జల శాఖ ద్వారా గట్టిగా సూచిస్తున్నాం అందరికీ. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలంటే ఆ బోరు చుట్టూరుగా కానీ దానికి సంబంధించి ఎలాంటి పద్ధతులు పాటించాలి? అంటే ఇంకుడు గుంత తవ్విన తర్వాత దాంట్లో ఇసుక పోతేనే కాదు కదా, దానికి ఎలాంటి పద్ధతులు ఉంటాయి? అయితే 2 పద్ధతులు ఉన్నాయి దానికి. ఒకటి అర్బన్ ఏరియా, ఒకటి రెండోది రూరల్. ఫస్ట్ అర్బన్ ఏరియా చూసుకున్నాం, అంటే మున్సిపల్ ఏరియాలు. ఈ అర్బన్ ఏరియాలలో ఎవరైతే ఇంకుడు గుంత కావాలని అనుకుంటున్నారో వారు బోరు చుట్టైనా కానీ లేకపోతే రూఫ్ టాప్లో కలెక్ట్ అయిన రెయిన్ వాటర్ అంతా కానీ ఎక్కడికైనా ఒక మూలకు వెళ్తూ ఉంటే ఆ మూల ప్రాంతంలో 1 మీటరు 2 మీటర్స్, 1 మీటర్ వెడల్పు 2 మీటర్స్ లోతు 1 మీటర్ పొడవు చొప్పున దాంట్లోకి మట్టిని తీసేసి ఆ మట్టిలో 50% పెద్ద కంకర్రాలు వేయాలి. మళ్ళీ 40% చిన్న కంకర్రాలు వేసేసి పైన 5% బఠానీ ఇసుకొని నింపిన తర్వాత వచ్చే వాటిని మనం వాడుకున్న వాటినైనా, అంటే మన వర్షపు నీరైనా కానీ లేకపోతే మనం వాడే నీటినైనా కానీ దానిలోకి ప్రవహింపజేసేటట్టుగా నిర్మాణం చేసుకుంటే వర్షపు నీరును దాంట్లో ఇంకింపజేసుకుంటే సేమ్ వాటరు ఆ చుట్టు ప్రాంతంలో శాచ్యురేషన్ అయ్యి మన దగ్గర ఉన్న ప్రాంతం కాకుండా వేరే చుట్టుపక్కల ప్రాంతం కూడా భూగర్భ జలాలు ఉబికి రావడానికి మనకు చాలా దోహదపడతాయని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతన్నలు ఎక్కువగా మన నిజామాబాద్ జిల్లాలో బోరు బావిల మీద ఆధారపడి ఉంటారు. ముఖ్యంగా బోరు బావులు అంటేనే ఎన్నో వేల ఫీట్ల లోతుకు తవ్వితే కానీ నీళ్లు రాని పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి రైతులకి భూగర్భ జలాలు పెంపొందించే దిశగా వారికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలంటే ఆ వ్యవసాయ బోరు చుట్టూ ఏం చేయాలి? ఇందులో ప్రభుత్వము కొన్ని పథకాలు పెట్టింది. నరేగా ద్వారా ఫ్రీగా డగ్అవుట్ ఫామ్ ఫండ్స్ తవ్వడానికి వాళ్ళు సహకారం ఇస్తారు. రెండవది ఫైనాన్షియల్గా కూడా మీరు అప్లై చేసుకుంటే కొంత అమౌంట్ను కూడా మీకు ఇస్తారు. దాంట్లో రూరల్ వాటర్ వారు కొంత ధనము వాళ్ళు ఇచ్చినప్పటికీ మీరు కూడా కొంత స్థలమును ఏర్పాటు చేసుకుని ఉంటే అక్కడ ఏట వాళ్ళలో మాత్రము ఆ భూగర్భ జలాలు వర్షపు నీరును అక్కడ స్టోర్ చేసుకొని భూగర్భ జలాల లభ్యతకు మీరు కారణస్తులుగా కావచ్చు అన్నది మేము ఒక సందేశం ఇవ్వగలుగుతున్నాము. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జలాల పరిస్థితి ఎలా ఉంది? గత సంవత్సరంలో కూడా మనకు ఆల్మోస్ట్ 22% ఎక్సెస్ రెయిన్ఫాల్ పడింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద సీజన్కి వచ్చాము కాబట్టి 15% తోటి మనము 10.08 మనకు మహా అంటే గత మే మాసము మనకు ఆల్మోస్ట్ 12.17 మీటర్స్ ఉంది గత మే మాసంలో. మనకు కూడా ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలో అదే వర్షపాతం పడ్డప్పటికీ 13 మీటర్స్ దాకా మనము భూగర్భ జల మట్టం కిందికి పడిపోయే ఉన్నది కాబట్టి అయినప్పటికీ సంతోషకరమైన వార్తనే. ఎందుకు అనంటే మన నిజామాబాద్ ప్రాంతంలో మనకు రమారమి 18 నుండి 20 మీటర్ల వరకు మొరం అనేది ఉంటుంది. అంటే 60 నుండి 70 అడుగుల వరకు మొరం చెట్టు ఉంటుంది. భూగర్భ జల మట్టము ఈ మొరంలో ఉన్నంత వరకు ఎటువంటి ప్రమాదకరమని మనము చెప్పలేము. అది దాటి కిందికి దిగువకు అంటే 20 మీటర్ల దిగువకు పడిపోతే అది మన ప్రమాదకరమైన హెచ్చరికలు మనకు ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అని చెప్పడానికి ఉంటుంది. మరి ఇంకోటి ఏంటంటే వర్షాభావ పరిస్థితులు కూడా ఎదుర్కొనవలసిన ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితులలో ఈ యొక్క వాటర్ లెవెల్ను మనకు 12 మీటర్స్ దాకా రేపు మార్చిలో 13 మీటర్లు వచ్చినా కానీ కొంతవరకు సేఫ్గానే ఉన్నామన్నది ఈ యొక్క రైతాంగానికి భూగర్భ జల వినియోగదారులకు సూచిస్తూ ఈ యొక్క నీటి మట్టాలను పెంపొందించడానికి వాడే నీటిని పెంపొందించడానికి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కంపల్సరీగా కట్టుకోవాలనేది సూచిస్తూ ఉన్నాను. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా చివరిగా నీటిని పొదుపు చేసుకునే పద్ధతులు ఏమన్నా ప్రజలకు చెప్పగలుగుతారు? ఈ సమ్మర్లో ఒకటి చెప్పగలుగుతాను, వాటర్ను మాత్రము కొంతవరకు పొదుపుగా వాడాలి. దాంట్లో వాటర్ బెయిల్అవుట్ చేయడమే కొంత ఆప్టిమమ్ వాడాలి. క్రాప్ చేంజ్ చేసుకుని ఉంటేనే అదొకటి మంచి పద్ధతి అని అంటున్నాము. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సక్సెస్ ఈ ఎండాకాలంలో కట్టుకుంటే వచ్చే వేసవికి మనము వచ్చే వర్షాకాలంలో నీటిని పొదుపు చేసుకోవడానికి మనకు ఉంటుంది. ఇంకొకటి మనకు భూగర్భ జలాల లభ్యతను దాన్ని అంటే మంచి లభ్యతను భూగర్భ జలాలు ఉన్నాయని చెప్పేసి విరివిగా వాడుకోకుండా విచ్చలవిడిగా బోర్లను వేయకుండా కంపల్సరీగా టెక్నికల్గా మీరు రిపోర్ట్ తీసుకొని వేసుకుంటే పరీక్ష చేసుకొని వేసుకుంటే మీకు మాత్రం అక్కడ అందుబాటులో జల లభ్యత దొరుకుతున్నదని చేస్తూ ఈ యొక్క భూగర్భ జలాలను పరిరక్షించాలని కనుక జిల్లా తరఫు నుండి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, భూగర్భ జలాలు అడుగంటున్నాయి. వాటిని ఒడిసి పట్టుకునే దిశగా ప్రజలు ప్రయత్నాలు చేయాలి. ప్రస్తుతం 13 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. ఈ మార్చి వరకు ఎలాంటి ప్రమాదం లేదు. వర్షాలు జూన్ తర్వాత వర్షాలు పడకుంటే మరింత కొంచెం ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ప్రజలందరూ, రైతులు ఎవరైనా సరే భూగర్భ జలాలను ఒడిసి పట్టుకొని తమకున్న సౌకర్యాన్ని వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అదే దిశగా ఏదైతే రైతులు తమ వ్యవసాయ బోర్బావుల వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా దానికి అంతటికి సంబంధించి అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ఇంటి కాడ ఏదైతే వర్షం నీటిని ఒడిసి పట్టుకునే విధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే వారి భూగర్భ జలాలు అడుగంటకుండా కాపాడుకునే దిశగా ప్రయత్నాలు సాగించవచ్చని చెప్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి వాడుకునే వ్యవసాయ బోరుబావుల వద్ద ఉండే రైతులు వాటన్నింటిని కూడా నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వాడుకునే దిశగా ప్రయత్నాలు చేస్తే భూగర్భ జలాలు మరింత అడుగంటకుండా ఉండే పరిస్థితిని తమ పంట పొలాలను కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేయవచ్చు అని చెప్పి నిజామాబాద్ జిల్లా భూగర్భ జలాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ బాబు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.